ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు. అసలు ఉగాది అంటే ఏమిటి? ఉగాదిని ఎందుకు జరుపుకోవాలి? చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది. ఈ ఉగాది చైత్రమాసం దగ్గర నుండి చిట్ట చివర ఉండేటటువంటి ఫాల్గుణ మాసం వరకు ఉండేటటువంటి కాలము. తెలుగువారి నమ్మకం ఏమిటంటే బ్రహ్మ సృష్టిని ఈరోజు ప్రారంభించాడట. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాది అని పిలుస్తారు. ఉగాదికి అసలు రూపం ఏమిటంటే యుగా ప్లస్ ఆది అని. అదే ఉగాదిగా మారింది. అసలు ఉగాది నాడు ఏమి చేయాలి? ఋషులు మనకు ఉగాది నాడు 3 పనులు తప్పకుండా చేయాలి అని ప్రతిపాదించారు. అందులో ఒకటి తైలాభ్యంగన స్నానము. నువ్వుల నూనె తల మీద పెట్టించుకుని పెద్దవారి చేత ఆశీర్వచనం చేయించుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. దానివలన అలక్ష్మి తొలగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి తైలాభ్యంగన స్నానం చేయవలెను. ఇక్కడ లక్ష్మి అంటే ఒక్క డబ్బే కాదు, ఆరోగ్యము, సంతోషము, మనశ్శాంతి ఇవన్నీ కలగాలంటే ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేయటం అనేది ఎంతో ముఖ్యమైనది. ఇక రెండవది వేప పువ్వు పచ్చడి తినటం. ఆ వేప పువ్వుతో పాటుగా అరటిపండు, చింతపండు, బెల్లం మొదలైనటువంటి పదార్థాలను కలిపి కొద్దిగా పచ్చడి కింద చేసుకొని ఆ పదార్థాన్ని ప్రసాదంగా ఈశ్వరుడికి నివేదన చేసి పుచ్చుకుంటాం తప్ప ఈశ్వర నివేదన చేయకుండా దేన్ని అనుభవించటము సనాతన ధర్మంలో అసలు ప్రతిపాదింపబడిన విషయమే కాదు. కాబట్టి ఈశ్వర ప్రసాదంగా ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. అలా స్వీకరించడంలో ఋషులు ఎంత గొప్ప విషయాన్ని నిబద్ధీకరించారో చూడండి. జీవితం అన్న తరువాత సుఖదుఖాలు ఉంటాయి. ఈ మన్మథనామ సంవత్సరంలో వచ్చేటటువంటి సుఖదుఖాలను సమానంగా స్వీకరించే శక్తినిమ్మని ఈశ్వరుడిని కోరుకోవటమే చేదు, పులుపు, తీపి అన్నీ కలిసి ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించటం. దాన్నే ఉగాది పచ్చడి అంటాం. ఇక చివరిది పంచాంగ శ్రవణం చేయటం. పంచాంగం అంటే 5 అంగములతో కూడుకున్నది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ పంచాంగ శ్రవణం ఉగాది నాడు సంవత్సర ఫలితాలన్నింటినీ తెలియజేస్తుంది. ఇది వినటం వలన మనకు దీర్ఘాయుర్దాయము మరియు ఎటువంటి రోగాలు రాకుండా ఉండటం మరియు అకాల మృత్యువు పొందకుండా ఈశ్వరుని ఉపాసన చేయగలిగినటువంటి స్థితి మనకు చేకూరుతుందని పెద్దలు మనకు తెలియచేశారు. ఈనాడు ప్రారంభమైన ఈ మన్మథనామ సంవత్సరం మనందరికీ సర్వతోముఖాభివృద్ధిని ఇవ్వాలని, ఇస్తుందని ఆశిద్దాం. ఇంతటితో ముగిస్తున్నాను.